గవర్నమెంట్ టెండర్ కొట్టేయాలని ఆఫీసర్కి లంచం ఇవ్వాలని చూశారు కదా, ఆ ఆఫీసర్ని నేనే. సారీ సార్, అది ఎవరు చేశారో నిజంగా మాకు తెలీదు. స్టాప్ ఇట్. తప్పు చేసి దొరికిపోయాక అందరూ చెప్పే మాట ఇదే. లంచాలిచ్చి టెండర్లు తెచ్చుకునే మీలాంటి కంపెనీలో తప్పకుండా నాసిరకం మెటీరియల్ని సప్లై చేస్తారని నేను గెస్ చేయగలను. అందుకే చెకింగ్కి వచ్చాను. మొన్నే క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసి A1 క్వాలిటీ అని రిపోర్ట్ కూడా ఇచ్చి వెళ్ళారు. మేనేజర్, ఆ రిపోర్ట్ అర్జెంటుగా తెచ్చివ్వు. అలాగే సార్. హలో, ఎవరు ఎక్కడికి కదలొద్దు. ఇట్స్ మై ఆర్డర్. నిజం చెప్తున్నాం సార్, మా కంపెనీ క్వాలిటీ మీద నడిచే కంపెనీ, కానీ లంచాలు ఎరేసి టెండర్లు తెచ్చుకునే కర్మ మా కంపెనీకి రాదు, రాబోదు కూడా సార్. నో, దొరకనంత వరకు దొంగ కూడా దొరే మేడం. క్వాలిటీ చెక్ చేశాకే మీరు దొంగలో దొరలో నేను తెలుస్తాను. ఇతనెవరు? సార్, ఆయన పేరు కార్తిక్. మా కంపెనీకి మెటీరియల్ సప్లై చేసేది వీళ్ళే సార్. కావాలంటే ఒకసారి మీరు మెటీరియల్ చెక్ చేసుకోవచ్చు సార్. ఏది ఫైలు? ఇదిగోండి సార్. వెరీ గుడ్ క్వాలిటీ. శాంపిల్ మెటీరియల్లో ఎంత క్వాలిటీ ఉందంటే నో డౌట్ తప్పకుండా మీరు క్వాలిటీ ప్రోడక్టే ఇస్తుంటారు. ఈ కంపెనీకి కరెన్సీ కన్నా క్వాలిటీనే ఇంపార్టెంట్ సార్. నమ్మకానికి మారుపేరే ఈ కంపెనీ ఇచ్చే క్వాలిటీ. ఇట్స్ ఓకే. ఇంత మంచి క్వాలిటీ ఇస్తూ కూడా అడ్డదారుల్లో లంచాలు ఇవ్వాలని ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కంపెనీ గురించి ఎంతో గొప్పగా చెప్పి ఇంటి పెద్ద కొడుకు అనిపించుకున్నావు బావా. అది ఎవరు చేశారో మాకు తెలియదు సార్. ఒక పజిల్లా ఉంది. ఇదిగో ఇతనే నిన్న మనీని అమ్మాయిని తీసుకొచ్చింది. సారీ సార్, ఆయన చైర్మన్ గారు అబ్బాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగింది. ఈ ఇష్యూని ఎక్స్క్యూజ్ చేయండి సార్. కొత్తగా ఆఫీస్ మ్యాటర్స్ చూస్తున్నాడు, అందుకే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అలా జరిగింది. నిన్ను నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాన్న నిన్ను ఎంతగా నమ్మారా? అలాంటి మనిషి పరువు తీయాలని చూస్తావా? చెయ్. రిషి, నీ తిక్క కుదిరిందా? నా ముందే కుప్పి గంతులు వేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందని బాగా గుర్తుపెట్టుకో. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోకూడదు రిషి. రిపీట్ అవ్వకుండా చూసుకో. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ ఓకే. ఆ రెడ్ మార్క్ చేసిన ఫైల్ ఇవ్వండి. మీ క్వాలిటీ, మీ బిహేవియర్ నాకు నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. ఓకే. ఇంకోసారి సొంత నిర్ణయాలు తీసుకోకు. తీసుకునే ముందు మా పర్మిషన్ తీసుకో. అండర్స్టాండ్? శ్రీ ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు?
నా మీద కోపంతోనే ఇంకా రావడం లేదా? కావాలని లేట్గా వస్తున్నాడా? ఎందుకు ఇవాళ ఇంకా రాలేదు? కావాలని అందరి ముందు నన్ను ఫూల్ చేసావు కదా. నిన్నొకరు ఫూల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు తెలుసు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వీణా. నువ్వేంటో నీకు గుర్తు చేస్తున్నాను రిషి. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్నేమీ చేయలేవని నేను చాలాసార్లు ప్రూవ్ చేశాను. ఇంకా నీకు నమ్మకం కలగలేదనుకుంటే నీ టాలెంట్ని నిరూపించుకో, నన్ను గెలవడానికి ట్రై చేయి. ఏంటి బాబు, ఇవాళ ఎందుకింత లేట్ అయింది? రోజు ముందే వచ్చేవాడివి కదా. కొత్త కంపెనీలో వర్క్ ఎక్కువ ఉండడంతో లేట్ అయింది. సరే వేదా, శ్రీకి భోజనం పెట్టు. అలాగే అత్తయ్య. వద్దమ్మా, అక్కర్లేదు. నేను బయటే భోంచేసి వచ్చాను. శ్రీ, ఏంటి వేదా, ఇద్దరు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? మేం గొడవ పడకపోతే ఆశ్చర్యపోవాలత్తయ్య. వేదా, నాకెందుకో శ్రీ అబద్ధం చెప్తున్నాడని అనుమానంగా ఉంది. నిజంగా తిన్నాడో లేదో కనుక్కో. అలాగే అత్తయ్య. ఏంటో వీళ్ళు, సంసారంలో గొడవలుంటాయని తెలుసు కానీ గొడవలతోనే సంసారం చెయ్యొచ్చని వీళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మధ్య నా పెళ్ళాం తెలివితేటలు బాగా ముదురుతున్నాయి. మనమే దాని తోక కత్తిరించాలి. ఏం చేయాలి? ఎలా తనకి చొరకంటించాలి? ఐడియా. మందు తాగినట్టు బిల్డప్ ఇచ్చి మత్తుగా కైపుగా బిల్డప్ ఇస్తే ఫుల్లుగా తాగేసున్నాడు, ఆ మత్తులో ఏమైనా చేస్తాడు, వీడితో మనకెందుకులే అని భయంతో వణికిపోతుంది. ఎస్, వేదకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్. వేదకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్.